లగడపాటికి టికెట్ కన్ఫర్మ్ చేసిన బాబు ఇక్కడి నుంచే పోటీ. లగడపాటి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? లగడపాటికి చంద్రబాబుకు మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? లగడపాటి రీఎంట్రీ ఎలా ఉండబోతోంది? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. 2014లో రాష్ట్ర విభజన తదనంతరం పరిణామాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన లగడపాటి 5 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు తాను మళ్లీ నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన 24 గంటల్లోనే కొంతమంది నాయకులు లగడపాటిని తెరపైకి తీసుకొచ్చారు. వయోభారం రీత్యా రాయపాటి తిరగలేరని అంచనాకు వచ్చిన అధిష్టానం ఆయనకు ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం కొంతకాలంగా అధిష్టానం అన్వేషిస్తోంది. ఒక దశలో తనకు అవకాశం ఇవ్వకుంటే తన కుమారుడు రంగారావుకు అవకాశం ఇవ్వాలని సాంబశివరావు స్వయంగా చంద్రబాబును కోరినట్లు వార్తల్లో వచ్చాయి. రాయపాటి కుమారుడికి అసెంబ్లీ సీట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ గుంటూరు వచ్చారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో రహస్యంగా భేటీ అయ్యారు. చంద్రబాబు కోరితే నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఆయన పేరు ఏలూరు లోక్సభకు అధిష్టానం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్ నేతలు పత్తిపాటి పుల్లారావు, జీవి ఆంజనేయులు, కోడెల శివప్రసాదరావు, ఎరపతినేని శ్రీనివాసులను ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు కోరినా వారు సుముఖత చూపలేదు. ఈ నేపథ్యంలో లగడపాటి నరసరావుపేట నుంచి పోటీ చేయించాలని కొంతమంది నేతలు భావిస్తున్నా లగడపాటి స్వస్థలము గుంటూరు కావడం వల్ల ఆయన్ను నరసరావుపేటకు పోటీ చేయించడం మేలని పలువురు నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది. రాయపాటికి అవకాశం ఇవ్వకుంటే లగడపాటి పేరును సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందని జిల్లా సీనియర్ నేత ఒకరు చెప్పారు. గత కొద్ది రోజులుగా ఈ పొలిటికల్ ఆక్టోపస్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. అయినా తన రాజకీయ సన్యాసానికి మంగళం పాడుతున్నారు అని, టీడీపీ నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారని రాజకీయ వర్గాల టాక్. అందుకే లగడపాటి తన రాజకీయ మిత్రులందరినీ ఇటీవల కలుస్తున్నారు. కొందరు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సీఎంను కలవటం ద్వారా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం అవుతోందని అంటున్నారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. సర్వేల పేరుతో హడలెత్తించే ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీఎంట్రీకి ముహూర్తం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదని ఎప్పుడూ తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.